బుద్ధుంటే ప్రతి ఆడది చీర కట్టుకున్న ఆడదానికి సిగ్గుంటే ఆమన్న మాటలకి మారాల్సిందే. ఆమన్నది స్త్రీ పట్ల గౌరవం లేక లేదు. స్త్రీ గౌరవాన్ని తీసుకొచ్చి నడిబజట్ట పెట్టి ఇంత పేలిక కోసం హక్కులు అని చెప్పి మాట్లాడుతుంటే అట్టాటి వాళ్ళ గురించి మాట్లాడింది. అందరి గురించి ఆమె మాట్లాడలేదు. దయచేసి అది అర్థం చేసుకోవాలి. ఎక్కడ ఆమెను ఒక్కదాన్ని టార్గెట్ చేసింది? ఆమెను ఎవరు ఎవరు ఆమె చేసుకున్న కర్మ ఆమె అనుభవించింది. ఆమె ఎదుగు ఆడుతుంది. ఆమె కర్మ ఆమెకే తలిగింది అనమాట. వెనకట ఎప్పుడో తలిగేదంట పిల్లలకి, ఇప్పుడే తలుగుతుంది అనమాట. అందుకని ఆమె కర్మ ఆమె అనుభవించుకుంది. ఇప్పుడు ఆమె ఒక 10 మందిని సృష్టించుకుంది, స్త్రీమూర్తులు తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఆ 10 మందే మాట్లాడతారు కానీ వెనకుండా 90 మంది వాళ్ళ కళ్ళు ఎవరు మాట్లాడరే? మాలాంటి వాళ్ళు ఎవరు మాట్లాడం. ఇప్పుడు స్త్రీ ఒక్కతే కాదుగా సృష్టికర్త మగవాడు కూడా ఉంటాడుగా. మగవాడు ఆకాశం అయితే ఆడది భూదేవి, ఇద్దరు కలితేనే సృష్టి ధర్మాన్ని అతిక్రమించి మాట్లాడే వాళ్ళు సర్వనాశనం అయిపోతారు.